హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అమ్మవారి పేరు మానసాదేవి అమ్మవారు. నాగదేవత రూపంలో ఉండే ఈ అమ్మవారే మానసాదేవి. మానసాదేవి ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి. అలాంటిది ఈ అమ్మవారు మానసాదేవి మన హైదరాబాద్లో పోచారం అనే గ్రామంలో కొలువై ఉన్నారు. ఈ అమ్మవారికి ప్రతి మంగళవారం ఉదయం 9 గంటలకు విశేషంగా అభిషేకం జరుగుతుంది. మీరు ఈ వీడియోలో అభిషేకం పూర్తిగా చూడొచ్చు. సో ఈ అమ్మవారికి ముఖ్యంగా అంటే వివాహం కాని వారి కోసం కావచ్చు, ఉద్యోగం కోసం కావచ్చు, ముఖ్యంగా విదేశీ యానం అంటే విదేశాల్లో స్థిరపడాలనుకునే వారికి కావచ్చు, విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే వారికి కావచ్చు, విదేశాల్లో చదువుకోవాలనుకునే వారికి కావచ్చు, ఈ మానసాదేవి అమ్మవారిని కొలిస్తే తప్పకుండా విదేశీయానం జరుగుతుందని అక్కడి భక్తుల నమ్మకం. అందుకే ప్రతి మంగళవారం ఇక్కడికి అనేక కోరికలతోటి అమ్మవారికి అభిషేకం చేస్తుంటారు. చాలామంది భక్తులు ఈ అమ్మవారిని నమ్మిన తర్వాత, ఈ అమ్మవారికి అభిషేకం చేసిన తర్వాత కానీ, ఈ అమ్మవారిని కొలిచిన తర్వాత విదేశాల్లో స్థిరపడిన వాళ్ళు అనేక మంది భక్తులు ఉన్నారంట. సో అందుకే ఆ నమ్మకంతో భక్తులందరూ చాలామంది ప్రతి మంగళవారం నాగదేవత రూపంలో ఉన్న ఈ మానసాదేవి అమ్మవారిని దర్శించుకోవడానికి చాలామంది భక్తులు వస్తుంటారు. ఇంకా ఇలాంటి మరెన్నో విశేషాలు ఈ దేవాలయ అర్చకులు గారితోటి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మానసాదేవి అనుగ్రహ సిద్ధి ద్వారా మమ గృహే విద్య ఉద్యోగ వ్యాపార ఆరోగ్య కళ్యాణ సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం విదేశీయాన సిద్ధ్యర్థం కాల సర్పదోష నివారణ అర్థం మానసాదేవి అనుగ్రహ సిద్ధ్యర్థం యథాశక్తి షోడశోపచార అష్టోత్తర నామార్చన పూజాం అహం కరిష్యే. చూశారు కదా ఫ్రెండ్స్, మానసాదేవి అమ్మవారికి ఎంతో విశేషమైన అభిషేకం. భక్తులందరూ ఆవు పాలే కావచ్చు, పంచామృతాలే కావచ్చు, తమకు తోచిన విధంగా తెచ్చిన పంచామృతాలు ఆవు పాలను స్వీకరించి అమ్మవారికి విశేషంగా ప్రతి మంగళవారం ఉదయం 9:30 ఈ అభిషేక కార్యక్రమం ప్రారంభమవుతుంది. చాలా మంది భక్తులకు ఇక్కడ ఈ మానసాదేవి అమ్మవారు కొలువై ఉన్నారన్న సంగతి తెలియదు. మిగతా భక్తులందరికీ తెలియజేయాలనే ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ నాగదేవత రూపంలో ఉన్న ఈ అమ్మవారు దాదాపుగా 6 అడుగుల ఎత్తు ఉన్న ఈ విగ్రహం ఎక్కడా కూడా లేదండి. మీరు చూస్తున్నారు కదా ఈ మానసాదేవి అమ్మవారిని. మీరు వీలైనప్పుడు వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకొని మీకున్న ఆ కోరికలు ఏవైనా ఉంటే ఈ అమ్మవారికి విన్నవించుకొని, ముఖ్యంగా సంతానం కావచ్చు, కళ్యాణం కావచ్చు, అతి విశేషంగా ఈ మానసాదేవి అమ్మవారికి విదేశాల్లో స్థిరపడాలనుకునే వారందరికీ ఈ అమ్మవారిని కొలిస్తే తప్పకుండా మీకు వీసా లభిస్తుందని, విదేశాల్లో స్థిరపడతారని చాలా మంది భక్తుల విశ్వాసం ఫ్రెండ్స్. అందుకే ఈ వీడియో మీ అందరికీ తెలియాలని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ దేవాలయము గట్కేసర్కి దగ్గరలో ఉప్పల్ రింగ్ రోడ్కి 12 కిలోమీటర్ దూరంలో ఉన్న పోచారం అనే గ్రామంలో ఉంది ఫ్రెండ్స్. పూర్తి వివరాలు డిస్క్రిప్షన్లో మీకు మెన్షన్ చేస్తాను. గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను ఫ్రెండ్స్, తప్పకుండా గమనించండి. సో ఫ్రెండ్స్, ఇంకా మరిన్ని విశేషాలు మనం దేవాలయ అర్చకులు గారితో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు సహితం నమామి ఆనందకరపూర మహామంగళనీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం శుద్ధాయ ఆశమనీయం సమర్పయామి. నమస్కరోమి. పరిపూర్ణం తదస్తుతే. అందరూ కూడా అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని సర్వమంగళా మాతాకి, నందీశ్వర భగవానుకి, పవనసుత హనుమానుకి, నాగదేవత మాతాకి, మానసాదేవి మాతాకి, అయ్యప్ప భగవానుకి, దత్తాత్రేయ భగవానుకి, పశుపతినాథ భగవాన్
భగవానుకి జ్యోతిర్లింగ భగవానుకి రాహుకేతు భగవానుకి సుబ్రహ్మణ్యేశ్వర భగవానుకి నవగ్రహ భగవానుకి హర పార్వతీపదే హర హర మహాదేవ హర హర మహాదేవ హర మహాదేవ. పోచారం గ్రామం గట్కేశ్వరం మండలంలో ఉప్పల్ ప్రాంతంలో ఈ దేవాలయం వెలసి ఉంది. ఈ దేవాలయం ప్రతిష్ట 2008లో ప్రతిష్టాపన జరగడం జరిగింది. ఇందులో విశేషంగా మానసాదేవి ప్రతి మంగళవారం మానసాదేవి నాగదేవత అమ్మవారికి ప్రతి మంగళవారం ఉదయం 9:30 అభిషేకం ఉంటుంది. ఇక్కడ విశేషంగా భక్తులు వారి యొక్క విద్య కొరకు, విశేషంగా విదేశీయానం కొరకు, వివాహం కొరకు, సంతానం కొరకు ఇక్కడ నాగదేవతకు ప్రతి మంగళవారం అభిషేకం చేయడం జరుగుతూ ఉంటుంది. ఎంతో దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి భక్తులు విచ్చేస్తూ ఉంటారు. అమ్మవారికి ముడుపులు కట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. వారి సంకల్పం ఇక్కడ అమ్మవారికి విశేషంగా 5 వారాలు లేదా 11 వారాలు అభిషేకం జరుగుతూ ఉంటుంది. ఆ అభిషేకం పూర్తి అయిన తర్వాత 5 వారాలు లేదా 11 వారాలు పూర్తి అయిన తర్వాత అమ్మవారికి వారి మనసులో సంకల్పము అంటే వారి కోరికలు ఏవైతే ఉన్నాయో అవి చెప్పుకొని ముడుపు కట్టేటువంటి కార్యక్రమం ఉంటుంది. అది నెరవేరిన తర్వాత మళ్ళీ అమ్మవారికి అభిషేకాలు చేసి చీరలు, అదేవిధంగా ఆభరణాలు, యథాశక్తి ఓడిబియ్యాలు పోసి అమ్మవారికి సమర్పించి వారి మొక్కును కూడా తీర్చుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇట్లా నాగుల పంచమి రోజున, నాగుల చవితి రోజున, చవితి విశేష రోజులోన మంగళవారంన అమ్మవారికి చాలా విశేషమైన ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు జరుగుతూ ఉన్నాయి. ఎంతోమంది భక్తులు, ఒక్కరని కాదు కొన్ని వందల వేల మంది భక్తులకు వివాహం కోసము, విశేషంగా సంతానము ఎంతో మందికి నెరవేరడం అనేటువంటిది, సంతానం కలగడం అనేటువంటిది జరిగినది. మానసాదేవి అమ్మవారు ఇంచుమించు మన హైదరాబాద్ ప్రాంతంలో చాలా తక్కువ చోట్లలో ఉంది. అమ్మవారు ఇంత ఎత్తైన మానసాదేవి కూడా లేదు, తక్కువ. మనకు తెలిసినంత వరకు ఈ హైదరాబాద్ ప్రాంతంలో కానీ తెలంగాణలో కానీ ఇంత ఎత్తైన మానసాదేవి చాలా తక్కువ చోట్లలోనే ఉన్నది. ఈ అమ్మవారు మంగళవారం చాలా విశేషం అభిషేకం. ఆ అభిషేకం చేసినట్లయితే భక్తులందరికీ కూడా వారి కోరికలు నెరవేరటువంటిది జరుగుతూ ఉంటుంది. ప్రతి మంగళవారం ఉదయం 9:30 అమ్మవారికి అభిషేకం ప్రారంభమవుతుంది. 10:30, 11 గంటల వరకు పూర్తవుతుంది. విన్నారు కదా ఫ్రెండ్స్, పంతులు గారు మానసాదేవి అమ్మవారి విశేషం ఏంటో అని చెప్పారు కదా. భక్తుల కోరికలు ఏమైనా ఉంటే ఇలా మంగళవారం అమ్మవారికి ముడుపు కట్టి ఆ కోరికలు కోరుకుంటే 5 వారాల్లోనే ఆ కోరిక నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఇలా ఎన్నో విశేషాలున్న ఈ దేవాలయంలో చాలా విశేషాలు కూడా ఉన్నాయండి. ఇంకా మన భారతదేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలన్నీ మనం దర్శించుకోవాలంటే అందరికీ సాధ్యమయ్యే పని కాదు. కానీ అందరూ దర్శించుకోవాలనే ఒక సంకల్పంతో ఈ దేవాలయం వారు 12 జ్యోతిర్లింగాలన్నీ ఈ ఆలయంలో ఒకటే చోట ప్రతిష్ఠించారు. మనం ఒకటే రోజు ఒకటే చోట మనము 12 జ్యోతిర్లింగాలన్నీ మన స్వహస్తాలతో అభిషేకించుకొని ఆ 12 జ్యోతిర్లింగాలని దర్శించుకున్న భాగ్యాన్ని మనకి ఈ దేవాలయం కల్పించారు. గతంలో ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు ఐకార్డ్లో పెడతాను, ఎండింగ్లో కూడా మీకు ఆ వీడియో పోస్ట్ చేస్తాను, మీకు డిస్క్రిప్షన్లో కూడా పెడతాను వీడియో, మీరు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఇలా ఎన్నో విశేషాలున్న ఈ దేవాలయంలో మరో ప్రత్యేకమైన దేవాలయం కూడా ఉందండి. అదే త్రినేత్ర గణపతి ఆలయం. త్రినేత్ర గణపతి ఆలయం నాకు తెలిసి నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదండి. ఫస్ట్ టైం నేను చూస్తున్నాను త్రినేత్ర గణపతి ఆలయం. మీకు కూడా ఈ త్రినేత్ర గణపతి ఆలయం చూపించాలని మరో వీడియో కూడా చేస్తాను ఫ్రెండ్స్, త్వరలోనే పోస్ట్ చేస్తాను. అలాగే ఈ దేవాలయంలో స్ఫటికలింగేశ్వర స్వామి కూడా ఉన్నారండి. స్ఫటికలింగేశ్వర స్వామి దేవాలయం సంబంధించిన వీడియో కూడాను 2 కలిపి ఒక వీడియో చేస్తాను, మీకు త్వరలో పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఈ మానసాదేవి అమ్మవారి వీడియో చూశారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరికొద్ది మందికి మీరు ఈ వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాను. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్.